ఉండకూడని పదార్థము అంటే మనం కుంకుడుకాయలు సీకాకాయలు ఇలాంటివి వాడకుండా ఇతర షాంపూల్ లాంటి పదార్థాలతో సబ్బులతో తలస్నానము చేయడము వల్ల అలాగే శరీరములో కఫము ప్రకోపించడము వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఈ వెంట్రుకలకు హాని కలిగించేటువంటి పదార్థము లోపల తయారై గొలగొలబెడుతూ విపరీతమైనటువంటి దురద బర్ర 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 గీక్కుంటూ ఉంటారు దెయ్యాల్లా గిట్ట పట్టుకొని ఆ దురదలను సంహరించేటువంటి కేశ రక్షణ తైలం రాసుకోండి. కేశ రక్షణ తైలం ఎలా చిటిక వేస్తే తయారవుతుందో చూద్దాం. మీరు పుస్తకం కలం పట్టుకొని సిద్ధంగా ఉండండి. కేశ రక్షణ తైలము దురదల నుండి కాపాడుకోబడటానికి పసుపు 25 గ్రాములు రాసుకోండి. తర్వాత ఇది చూడండి, మాను పసుపు. ఈ చెక్కలు ఇట్లా ఉంటాయి, మాను పసుపు, బండారు పసుపు అంటారు దీన్ని, మాను పసుపు. ఇవి దంచితే ఇలా చక్కగా మెత్తగా పొడి తయారవుతుంది. మాను పసుపు, మాను పసుపు. ఇది కూడా 25 గ్రాములు. ఇందులో కాస్త నీళ్లు పోసి మీరు కలంలో నూరండి. లేదంటే ఎన్నెన్ని మార్గాలు మన ఇళ్లల్లో మన కళ్ళ ముందు మన చేతుల్లో ఉన్నాయి. అలా చేసిన తర్వాత ఇందులో ఏం చేసాం, 25 50 గ్రాములు వేసాం. ఇందులో 50 గ్రాములు నువ్వుల నూనె చూడండి. 100 గ్రాములైనా కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇది పొడి కాబట్టి. పచ్చి రసాలైతే సమానం కలుపుకోవచ్చు, పొడులకు రెట్టింపు కలుపుకోవాలి. 100 గ్రాములు రాసుకోండి తైలం. చక్కగా ఇలా తయారు చేసుకుని దీనిని పొయ్యి మీద పెట్టి వెలిగించండి. చూడండి, ఇక్కడ క్రమక్రమంగా పసుపులో మాను పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు నువ్వుల నూనెలోకి వస్తున్నాయి. ఇక్కడ మరిగిస్తూ ఉన్నారు, గమనించండి. తైలం తయారైంది. మంట ఆపేసి చూడండి, ఇదే కేశ రక్షణ తైలమో. చూడండి ఎంత బంగారపు రంగులోకి వచ్చింది. మీరు 100 గ్రాములు వేసుకోండి తైలం. 25 ఈ 2 రకాల పసుపులు, దానికి రెట్టి నూనె 100 గ్రాములు. ఈ 2 పొడులు 50 ఉంటే నూనె 100 గ్రాములు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ తైలాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలో, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం పొందాలో తెలుసుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి. చూశారు కదమ్మా, పసుపు, మాను పసుపు, నువ్వుల నూనె. అంతే. పసుపును సంస్కృతంలో రజని అని పిలుస్తారు. అలాగే నిశ అంటే రాత్రి ఏ రంగులో ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా. పసుపులో వెంట్రుకలకు నలుపును అందించేటువంటి స్వభావం పుష్కలముగా ఉన్నది. ఇంకా ఈ దురదలను సమూలముగా నిర్మూలనము చేసేటువంటి శక్తి కూడా పసుపులో ఉంది. అందుకే మనం ఏం చేసాం, పసుపు, మాను పసుపు తీసుకున్నాం, నువ్వుల నూనె పోసాం, వడకబెట్టాం, వడపోసుకున్నాం. ఇంతే కథ. ఇదే రక్షణ తైలం. దీన్ని రోజు ఒకసారి ఉదయం సాయంత్రం కొంచెం కావాల్సిన చిన్న గిన్నెలో తీసుకుని గోరెచ్చగా వేడి చేసి మెల్లగా రాయండి. దురదల మీద బాగా రాసుకోండి. రాసేసి హాయిగా పడుకోండి, ఆరాంగా పడుకోండి. దురదరించిపోవచ్చున్నవి, చుండ్రు కూడా తగ్గిపోవచ్చున్నది, కుదుళ్లు గట్టిపడుచున్నవి, తెలుపు తెల్లబారినటువంటి వెంట్రుకలకు నిదానముగా మెల్లమెల్లగా నలుపు సంతరింపజేయబడుతున్నది. దానికి అద్దుతున్నది, నలుపును అద్దుతున్నది పసుపు రజని మహాతల్లి నిశ. కాబట్టి అయితే ఇవాళ పసుపు కూడా దరిద్రమైపోయింది. పసుపుకు కూడా పురుగుల మందులు వేయటం వల్ల పసుపు గుణమందులు లేదు, పురుగులను చంపే పసుపుకే పురుగులు పడుతూ ఉన్నాయి. అది కదా విచిత్రం. అవకాశం ఉన్న వాళ్ళు సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం కోసం ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఇలాంటి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు బోధిస్తున్నటువంటి మన తండ్రులు, మన తాత ముత్తాతలు, మన జాతి విధాతలు, మహాత్ములైనటువంటి మహర్షులకు మనం నిరాజనాలు చెప్దాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై